నా స్పెషల్ గెస్ట్ ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే భాను. ఐ థింక్ మొట్టమొదటిసారి అవును కలుస్తున్నట్టున్నాను సార్, భాను. అవును బట్ మీ ఇంటర్వ్యూస్ నేను కూడా చూశాను. సార్. మీరు నా శిష్య పరమాణు కేఎస్ ప్రసాద్ తోటి కూడా చాలా చేశారు. అవును సార్. ఇంకా అట్లాంటి ప్రముఖులతోనే చాలా మందితో చేశారు మీరు. బట్ అవును. మనం ఇదే ఫస్ట్ టైం అవును కలవడం. సార్, అవును ఎనియో మీ సిసి మీ దానికి Ses- కూడా వ్యూవర్షిప్ బాగానే ఉన్నట్టుంది. అవును సార్, అవును 9 lakhs అండ్ ఆల్. అవును సార్, అవును సరే సార్. చెప్పండి. సార్ చూస్తున్నారా ఆంధ్రాలో రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు గమనిస్తున్నారా? ఈ మధ్య ఏమైందంటే నాకు ఈ ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు అంటే ఒక రకమైనటువంటి ఎలర్జీ క్రియేట్ అయింది భాను. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. అందుకని పెద్దగా చూడలేదు కానీ బట్ రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళు పంపిస్తుంటారు, ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు. నేను కొంచెము జాతీయపరమైన, అంతర్జాతీయపరమైన విషయాల మీద, ఫోకస్ తర్వాత పెట్టారు. ఆర్థికపరమైనటువంటి విషయాల మీద, బ్యాంక్స్ స్కామ్స్ ఇవి ఇట్లాంటి వాటి మీదనే ఎక్కువగా చేస్తున్నాను నేను. ఏముంది ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళు అరెస్ట్ చేయడము, వాళ్ళు అరెస్ట్ చేయడము. ఇంకా అది ఇది కాదంటే ఎవరినన్నా కనుక అరెస్ట్ కనుక చేయాలంటే ఏమీ కారణంగానో దొరకపోతే ఆ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ అట్రాసిటీస్ కేసులు పెట్టడం, అసలు సంబంధమే ఉండదు. సో ఇలాంటి వాతావరణం అనేటువంటిది వచ్చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడాను మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు, తెలకపల్లి రవి, ఇదే మా శిష్యుడు కేఎస్ ప్రసాద్, అలాగే మన భరద్వాజ్ గారు, ఇట్లాంటి మంచి జర్నలిస్టులే ఉన్నారు. నిష్పక్షపాతంగానే చెప్తారు. అయినప్పటికీ వాళ్ళని ఏదో ఒక విధంగా రాజకీయ వేధింపులు అనుకోండి. అవును, జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడే చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అందులో కొమ్మినేని గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అది పాపం ఆయన 30, 35, 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పుస్తకాలు రాశాడు. ఎవరు గవర్నమెంట్లో ఉన్నా సరే ఆయన అసెంబ్లీలో కూడాను వెళ్ళి చేసేటువంటి వాడు. ఆ వయసులో ఆయన చేయడం అనేటువంటిది కేవలం కక్ష సాధింపు చర్య అని చెప్పక తప్పదు బాను. అలాంటి వాళ్ళని చేయకూడదు అట్లా. అది జర్నలిస్టులు కూడా చెప్పాలంటే ఏంటంటే జర్నలిజాన్ని చంపేశారు అంతే. మతానికి ఒక మీడియా, కులానికి ఒక మీడియా, పార్టీకి ఒక మీడియా. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సార్, ఇప్పుడు వైసీపీ జర్నలిస్టులు, కూటమి జర్నలిస్టులు అట్లా అట్లా అంటున్నారు. జర్నలిస్టులు అందరూ ఒకటానికి లేదు ఇప్పుడు. వైసీపీ జర్నలిస్టులు, తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులు. ఇప్పుడు సపోజ్ ఎవరి విషయమే ఎందుకు బాను, నన్నే తీసుకో. నాకు తెలుగుదేశం పార్టీలో బుచ్చే చౌదరి గారు అంటే చాలా ప్రేమ, అభిమానం. అలాగే పత్తిపాటి పుల్లారావు గారు నాకు మంచి మిత్రుడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు కూడాను నాకు మంచి మిత్రుడే. అన్ని పార్టీల్లోనూ ఉంటారు నాకు. ఈవెన్ సిపిఐ పార్టీకి సంబంధించిన నారాయణ గారు తెలుసు. జేడి లక్ష్మీనారాయణ గారు నాకు మంచి మిత్రుడు. జయప్రకాష్ నారాయణ గారు నేను ఇద్దరం కలిసి హైదరాబాద్ హైటెక్ సిటీలో కలిసి పనిచేసాం. హనుమాన్ చౌదరి గారు చాలా పెద్ద మనిషి, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆయనతో కూడా కలిసి పనిచేశాను నేను. నాకు ఇంచుమించుగా 30 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉంది. మా ఫ్యామిలీలో వాళ్ళు చాలామంది నెహ్రూ గారి టైం దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది వ్యవహారం. ఇది కక్షపూరిత రాజకీయం అనేటువంటిది ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచిది కాదు. ఈ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్ అట్రాసిటీస్ అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అది చేయకూడదు. ఇంకెందుకు లేబాను, ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజాన్ని చంపేశారు. ఇది రాష్ట్ర పరంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా అలాగే ఉంది. అవును, జర్నలిస్టులు కూడా ఒకప్పుడు మీ టైంలో అనుకుంటా ఒక తోటి జర్నలిస్టులకు ఏదైనా జరిగితే మిగతా జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ఉండి, యూనిటీగా ఉండి ఆ సమస్య కోసం ఆ జర్నలిస్ట్కి ఏదైనా జరిగితే సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. కరణ్ థాపర్ అని చాలా మంచి జర్నలిస్ట్ ఆయన ఒక రోజు అయితే కంట తడి పెట్టుకున్నాడు. ఆయన ఏంటి భారతదేశంలో జర్నలిజం అనేటువంటిది ఇలా అయిపోయింది ఏమిటి, ఇంత దారుణంగా అయిపోయింది ఏమిటి అని అట్లా తయారు చేసేసరికి మనం ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కూడాను జర్నలిజం అలాగే తయారైంది. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నేనేంటంటే CNN చూస్తాను, ఫాక్స్ న్యూస్ చూస్తాను, ఫస్ట్ పోస్ట్ చూస్తాను, దెన్ న్యూస్ మ్యాక్స్ చూస్తాను. అన్నీ కూడాను చూస్తూనే ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా కూడాను జర్నలిజం ఇలాగే అయిపోయిందేమో, అయిపోయింది అని కళ్ళకి కట్టినట్టు మనకి కనపడుతుంది. అంటే నేనేమనుకుంటానంటే సార్, అంటే తమరికి చెప్పేంత పెద్దవాడిని కాదు కానీ జర్నలిస్టులు అందరూ ఒకలాగే ఉన్నారు. జర్నలిజం పేరుతో మీడియా సంస్థలు నడుపుతున్న ఓనర్లు మాత్రమే పార్టీలకి కొమ్ములు కాస్తున్నారు. వాళ్ళ వల్ల వీళ్ళు ఇలా అయిపోయారేమో అని నేను అనుకుంటా సార్. అది కరెక్టే. ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ మన తెలుగు ఛానల్స్ అంతా, మరి నేను అనొచ్చు అనకూడదో నాకైతే తెలియదు కానీ మనం అంత దరిద్రపు ఛానల్స్ నేను ఎక్కడ చూడదయ్యా. ఎస్పెషల్లీ TV5లో సాంబశివరావు, మూర్తి ఇద్దరు కూడా నాకు మంచి ఫ్రెండ్సే.
ఏమయ్యా సాంబశివరావు, నాకంటే వయసులో చిన్నవాడు అనుకో, ఏమయ్యా సాంబశివరావు నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగా ఒకరోజు క్యాజువల్గానే. నేను ఎంటెక్ చేశానండి అన్నాడు. ఎక్కడ చేసావయ్యా నువ్వు ఎంటెక్ అని అడిగాను నేను. అంటే వరంగల్లో చేశానండి అన్నాడు. ఎప్పుడు చేసావయ్యా అని అడిగాను నేను. వరంగల్ ఆర్ఈసీలో చేశానండి అన్నాడు. ఎప్పుడు చేసావయ్యా నువ్వు అన్నాను నేను. అంటే 2006లో చేశాను సార్ అన్నాడు. 2006లో అసలు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ లేదు. వరంగల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నమాట వాస్తవమే, కానీ దాన్ని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనరు. అది ఇప్పుడు నేషనల్ దాని కిందకి వెళ్ళిపోయింది. అది ఆర్ఈసీ కాదు. అట్లాంటివన్నీ చెప్తాడు అనమాట. పచ్చి అబద్ధాలు చెప్తుంటారు అనమాట. ఆయన ఎవరినో అరెస్ట్ అయిపోయాడు, పొద్దున అయిపోయాడు, మధ్యాహ్నం అయిపోయాడు, సాయంత్రం అయిపోయాడు, నానా గందరగోళం చేశారు. అది అయింది లేదు, చచ్చింది లేదు. వీటన్నిటికంటే కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య, విషపూరితమైనటువంటి చర్య. అది ఆ వయసులో ఆయనకి 70 ఏళ్ళు పైగా పాపం హార్ట్ ఆపరేషన్ అయింది. సంగతి సమాచారం నిలుపుగా నిదానంగా ఉంటాడు. ఎవరన్నా టీవీ ఛానల్స్లో రెచ్చిపోయి మాట్లాడినా కానీ లేదండి మీరు ఆ విధంగా అనకూడదని చెప్పి ఖచ్చితంగా ఖండిస్తాడు. ఆ విధంగా ఖండిస్తున్నాడు అనే ఆయన ఎన్టీవీలో నుంచి తొలగించారు. పాపం కెనడా వెళ్ళాడు. కెనడా నుంచి వచ్చే లోపల ఆయన సీటు లాగేసుకున్నారు. ఇక అప్పుడు వచ్చి సాక్షిలో జాయిన్ అయ్యాడు. నేను కూడాను ఆయన డిబేట్స్ అవి చూస్తుంటాను, అటెండ్ అవుతుంటాను. ఇంకా ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశంలో పార్టీలో బుచ్చే చౌదరి గారు ఉన్నారు. నాకు మంచి మిత్రుడు, వయసులో పెద్దవారు, చాలా చక్కగా మర్యాదగా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు కంటే కూడాను ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన. జెండా భుజాన వేసుకొని సైకిల్ మీద తిరిగిన వ్యక్తి. స్టార్టింగ్ నుంచి ఉన్నారు ఆయన. కరోనా పీరియడ్లో కూడాను ఆయన ఫ్యామిలీ వాళ్ళు పిల్లలిద్దరు కూడాను అమెరికాలో సెటిల్ అయ్యారు. అయినప్పటికీ కూడాను లేదులే మనం చేయాల్సిందేలే, ఇంకా ఇది నా జీవితంలో శేషభాగంలో నేను చేయకపోతే ఎట్లా ఇన్నాళ్ళు అని చెప్పి వాళ్ళ పిల్లలు చెప్పినా కానీ వినకుండా కరోనా టైంలో కూడా చేశాడు ఆయన. అలాంటి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడము న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. మంత్రి పదవి ఇవ్వకపోయినా కానీ కనీసం టెంపరీగా ఏదో ప్రోటోకాల్ స్పీకర్గా పెట్టారు ఆయన్ని. అది పర్మనెంట్గా ఉంటాడేమో, స్పీకర్గా ఉంటాడేమో, చాలా బాగుంటుంది అనుకున్నాను నేను. ఆయన తీసి పక్కన పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలిగినట్టున్నాడుగా చాలా కాలం. బుచ్చే చౌదరి గారు కూడా అలిగినట్టున్నాడుగా చాలా కాలం. ఈ అలకలు ఇలకలు అన్నీ ఉంటాయి, మళ్ళీ పిలుస్తుంటారు, ఉంటుంది కానీ నిష్పక్షపాతమైనటువంటి మనిషి. అలాంటి వ్యక్తి ఆ స్థానంలో ఉండాలి. ఆయన్ని అలాగే చేశారు. కోడెల శివప్రసాద్ అయితే కేవలం ఈయన మూలకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల శివప్రసాద్ గారు కూడా మా ఫ్యామిలీకి మంచి మిత్రుడు, మాకు కూడా. అట్లనే వల్లభనేని వంశీ ఉన్నాడు. ఏమన్నా బాగున్నారని ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు. బాబు ఇప్పుడు ఆయన ఏదో అరెస్ట్ చేసి పెట్టినారు. అవునండి, ఇది విద్వేషపూర్వమైనటువంటి చర్యలు. ఇవి నిజంగా వాళ్ళు ఏదైనా కనుక తప్పు చేసి ఉంటే దాని మీద తీసుకెళ్ళి అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడం. ఒక్కోసారి అయితే ఏంటంటే అరెస్ట్ నోటీస్ కూడా ఇరు. ఆయన్ని పెట్టినటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. ఆయన చిన్న మనిషి, ఆయన ఐ థింక్ పిహెచ్డీ తీసుకున్న వ్యక్తి. ఇప్పుడు అట్లా నందిగామ సురేష్, అవును, ఆయన్ని అలాగే మాజీ ఎంపీ. ఇంతమంది ఎంపీల్లో ఎమ్మెల్యేలో ఒకళ్ళు ఇద్దరు పనికి మళ్ళీ పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, కాదని నేను అంటలేదు. ఇంతమంది ఓడిపోయినప్పటికీ ఆ తిరుపతి నుంచి ఆ ఎంపీ గారు, ఆయన పేరు గురుమూర్తి గారు, ఆయన నాకు మంచి మిత్రుడే. ఆయన మళ్ళీ మొన్న కూడా ఎలాగ గెలిచాడు కదా. అట్లా కూడా కొంతమంది ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అనేది ఒకే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే చచ్చిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడాను పరిస్థితి అలాగే ఉంది. ఒక్క తెలుగు ఛానల్సే కాదు, ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇంకెంతకంటే మీరు అడగడం, నేను చెప్పడం భావ్యం కాదేమో.